వెంకటాపూర్ మండలం రామప్ప దగ్గర నుండి ఎల్కతుర్తి వరకు పాదయాత్రతో వస్తున్నాము. మేము మధ్యలో ఒకరోజు పొద్దుటిపూట మొలుగులో గట్టమ్మ దగ్గర ఆగినాం. మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ అల్లపిల్లిలో ఆగినాం. మళ్ళీ తెల్లారి నిన్న గురుగొండ కాడ ఆగి మళ్ళీ ఇవాళ నిన్న నైటు భీమారంలో ఆగి ఇప్పుడు మళ్ళీ సభకు పాదయాత్ర చేస్తున్నాం. సో మీరు అనుకుంటారా కేసీఆర్ వచ్చి ఏం చెప్తారు అనుకుంటారు? కేసీఆర్ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఏదైతే ప్రజలు నమ్మి ఓటు వేసిండ్రో వాళ్ళకు ప్రజలలో ఆయన ఏం చేయలేకపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ చెప్పే మాటలు విందామని అందరూ లక్షలాది మంది బయలుదేరి వస్తున్నారు. మాది వెంకటాపూర్ మండలం ములుగు రామప్ప చరిత్ర యునెస్కో గుర్తింపు పొందింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. దాని కొరకు కేసీఆర్ కూడా చాలా హామీ చేసింది కాబట్టి అక్కడి నుంచి పవిత్రమైన దేవాలయం రామప్ప కాబట్టి అక్కడి నుంచి పాదయాత్రగా మేము వెంకటాపూర్ మండలం కార్యకర్తలు అందరం దాదాపు ఒక 200 స్నానాలు చేస్తున్నారు సార్. బయట ఆగడం జరిగింది. 50 మంది బయలుదేరినాము. ఫస్ట్ రోజు అల్లంపల్లిలో ఆగినాము. సెకండ్ డే భీమారం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఆగినాము. ఇప్పుడు సభాస్థలికి చేరుకోవడానికి ఇంకో 5-6 కిలోమీటర్లు ఉన్నట్టుంది. మా లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదో మార్పు జరిగితే మాకు న్యాయం జరుగుతుంది ప్రజలు కోరుకొని వారికి అవకాశం కట్టబెడితే ఈ 14-15 నెలల్లో వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. ముఖ్యంగా రైతులను ఇంతవరకు కూడా కరెక్టు 5 ఎకరాల వరకు కూడా రైతు బీమా పడలేదు. రైతులు కూడా అందరూ కోపాత్రులై అరే కేసీఆర్ బాగుంటేనే మంచిగా ఉండు, అనవసరంగా మనం మార్పు అని ఓట్లేసి అది చేసినాం అనే ఉద్దేశంతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికే ప్రజలందరూ దాదాపు ఇప్పుడు మా పాదయాత్రలో భాగంగా కూడా మహిళలు ఆటో వాళ్ళు కూడా మాకు వాటర్కు దానికి దీనికి సాయం చేసుకుంటూ మాకు అభినందనలు తెలుపుకుంటూ పోయినరు. రాబోయే రోజులలో కేసీఆర్ గారు సీఎం కావాలనే ఆకాంక్షతోనే మేము బయలుదేరడం జరిగింది. తప్పనిసరిగా అవుతారు. 2028 సంవత్సరంలో తప్పనిసరి కేసీఆర్ బాపే సీఎం అవుతారు. ఆయన ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇక వేరే పార్టీలతోని కాదు, కేసీఆరే మన తెలంగాణ జాతీయపిత అని మేము ఆయనకు సంఘీభావం తెలపడానికి దాదాపు 120 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఇంత ఎండలో కూడా రైతులకు మేలు చేస్తారని అనుకుంటున్నాను. ఓకే చెప్పండి. కేసీఆర్ వచ్చి ఈరోజు ఏం చెప్తారు? కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కానీ ఎలాంటిది కూడా అమలు చేయకపోవడం వల్ల కేసీఆర్ బాపు మీద ప్రజల్లో ఎనలేని అభిమానము పెరిగిపోయింది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎలక్షన్ పోవడానికి కూడా రేవంత్ రెడ్డి జంకుతున్నాడంటే కేసీఆర్ బాపే దీనికి ముఖ్య నిదర్శనం. ఇప్పుడు కేసీఆర్ చెప్పే మాటలు వినడానికి తెలంగాణలోని యావత్ మొత్తం ప్రజలు తండోపతండాలుగా కేసీఆర్ బాపును చూసి కేసీఆర్ బాపు మాటలు విని ఈ మోసకారి రేవంత్ రెడ్డిని త్వరలోనే గద్దె దించాలనే ప్రజల యొక్క ఆకాంక్షను చెప్పుతాడని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క పాదయాత్రగా మేము వస్తున్నాం. మాకైతే మేము వస్తుంటే మా పాదయాత్రలో వృద్ధులు, మహిళలు, అన్నలు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరూ కేసీఆర్ బాపు మాకు సీఎం కావాలి, మేము ఈ యొక్క మోసకారి రేవంత్ రెడ్డికి ఓట్లేసి మేము మోసపోయామని అందరూ కూడా మాకు అభినందనలు తెలియజేస్తూ మాకు దారి పొంట వాటర్ బాటిళ్ళ కోసం ఏదో చల్ల పానీయాల కోసం కూడా ఆర్థికంగా కూడా సాయం చేసిండ్రు. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2028లో కేసీఆర్ బాపు ముఖ్యమంత్రి కావడమే మా యొక్క లక్ష్యంగా మేము ఈ పాదయాత్ర ద్వారా సభాస్థలికి రావాలని మేము వెంకటాపురం మండలం నుండి ములుగు నియోజకవర్గం మాది. మేము మా ములుగు నియోజకవర్గంలో మంత్రి ఉండి కూడా చేసింది శూన్యం. మా పాదయాత్ర ద్వారా మేము 2028లో బాపు కేసీఆర్ను సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్నాం.